మన ప్రాచీన కవులు రచించిన కావ్యాలు మరియు ప్రబంధాలలో దేవతలు, దేవకన్యలు, యక్షులు భూలోక విహారానికి వచ్చినట్లు అనేక వర్ణనలు ఉన్నాయి. ఇప్పటి సినిమాలలో కూడా భూలోక సౌందర్యానికి ముగ్ధులై దేవకన్యలు విహారానికి వచ్చినట్లుగా చూపిస్తుంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలు, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులు, పల్లెలు, నగరాలు, కొండలు, కోనలు, జలపాతాలు, నిర్మల తటాకాలు, నదులు, సముద్రాలు, ఉద్యానవనాలు, శిల్పాలు, దేవాలయాలు, వాహనాలు, వంతెనలు, సినిమాలు, స్టూడియోలు, ప్రణయాలు, ప్రణయ కలహాలు, కోపావేశాలు, పశ్చాత్తాపాలు, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య పలు దశలు. అనుభూతి చెంది ఆనందించాలే గాని మనము నివసిస్తున్న భూమి నిశ్చయంగా ఒక స్వర్గమే. ఈ స్వర్గభూమి ఒక గ్రహమని, ఇది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న ఒక ఉపగ్రహమని, నవగ్రహాలన్నీ ఒక నిర్దిష్ట కక్షలో క్రమం తప్పకుండా సంచరిస్తున్నాయని ఇప్పటి మన ఖగోళ జ్యోతిష్య విజ్ఞానం. విశ్వవ్యాప్తంగా విస్తరించిన గురుత్వాకర్షణ శక్తికి నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, కాంతి మరియు మనం ఉన్న భూమి సహితం ప్రభావితమవుతుంటే, భూమి మీద జీవిస్తున్న మన మీద ఉన్న గ్రహ ప్రభావం గురించి తెలుసుకోవటం బుద్ధిజీవులమైన మన బాధ్యత కదా అంటున్నాను. దేవతలు సహితం మనం ఉన్న ఈ స్వర్గ భూమి మీదకు విహారానికి వస్తుంటే, ఇక్కడ జీవిస్తున్న మన అదృష్టాన్ని మనం తెలుసుకోవాలి కదా అంటున్నాను. ఒకవేళ స్వర్గం ఊహే కదా అనుకున్నా, స్వర్గ లక్షణాలుగా చెప్పబడుతున్న సమస్తము భూమి మీద ఉన్నాయనేది వాస్తవమే కదా. నవగ్రహాలలో చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహాలను నైసర్గిక శుభగ్రహాలుగా జ్యోతిష శాస్త్రం వర్గీకరించింది. జాతక చక్రంలో ఈ 4 గ్రహాలు బలంగా ఉన్న జాతకులు నిస్సందేహంగా స్వర్గంలో ఉన్నట్లే. అంటే ధన, కనక, వస్తు, వాహన, వస్త్రాభరణ, భూగృహ, భాగ్య, వినోద, విహార, శయన, శయ్య సమస్త సౌఖ్యాలు అనుభవిస్తారని నిర్బంధంగా చెప్పవలసిందే. అయితే మేషాది ద్వాదశ లగ్నాలలో మనలో ఎవరు ఏ లగ్నంలో జన్మించినా ఈ 4 గ్రహాలలో కనీసం 1-2 గ్రహాలైన శుభాధిపత్యం కలిగి ఉంటాయనేది ఇంగిత జ్ఞానంతో కూడిన తర్కంతో పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది.